మేధావులారా, వక్రీకరించిన చరిత్రను సరిచేయండి. ప్రస్తుత పరిస్థితులలో ఆర్థిక శక్తి కంటే అక్షరశక్తి చాలా బలమైన ఆయుధంగా ప్రస్ఫుటమవుతున్నదని ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ ఉద్ఘాటించారు. సమాలోచన రాజమహేంద్రవరం నగర సమితి వారిచే 2024 అక్టోబర్ 6వ తేదీన నిర్వహించబడిన వికసిత భారత్ సాధనలో మేధావుల పాత్ర అనే అంశంపై నిర్వహించిన ఒక సదస్సులో ముఖ్య వక్తగా పాల్గొన్న ప్రొఫెసర్ శాంతిశ్రీ పండిట్ ప్రసంగిస్తూ, విషయం వాస్తవమైన మీడియాలో అవాస్తవమైనదిగా వక్రీకరించడం వలన ఆ అవాస్తవాలే చాలా త్వరగా ప్రజలకు చేరుతున్నవని, కానీ వాస్తవాలను ప్రజలకు తెలియజేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని ఆమె తెలిపారు. పాశ్చాత్య దేశాల ఆలోచన ప్రకారం బలమే విజ్ఞానమని, కానీ మన దేశంలో విజ్ఞానమే బలమని అంటూ అనేక శాస్త్రాలలో ఉన్న విజ్ఞాన సంపద వేదాల ద్వారా నిక్షిప్తం చేయబడిందని, వాటి ఫలితాలను సామాన్యులకు చేరవేసే ప్రక్రియలో అందరూ భాగస్థులు కావాల్సి ఉన్నదని శ్రీమతి శాంతిశ్రీ పేర్కొన్నారు. అందుకనే వామపక్షవాదులు కాంగ్రెస్ వారితో కుమ్మక్కయి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఐసీహెచ్ఆర్, ఎన్సీఈఆర్టీ వంటి వాటిని తమ అదుపులో ఉంచుకొని దేశ విభజన దిశగా గ్రంథాలను, ఇతిహాసాలను, దేశ చరిత్రను మొత్తంగా వక్రీకరించారు. సుభాష్ చంద్రబోస్ పోరాటం వలన బ్రిటిష్ వారు ఈ దేశాన్ని విడిచినట్టుగా అప్పటి ఇంగ్లాండ్ ప్రధానమంత్రి జేడీ అట్లీ స్పష్టంగా పేర్కొన్నప్పటికీ స్వాతంత్ర్య పోరాటాలను ఒక కుటుంబానికో లేదా కొద్దిమంది వ్యక్తులకో పరిమితం చేయటం వలన అసలు విషయాలు వెలుగులోనికి రాకుండా ఉండిపోయాయని ఆమె అన్నారు. అందుకే భారతీయ విజ్ఞాన విధానంను భవిష్యత్తు తరాలకు తీసుకుని వెళ్లే ప్రయత్నం నూతన విద్యా విధానం ద్వారా కొనసాగుతున్నదని ఆమె తెలిపారు. కావున మన సంస్కృతి సాంప్రదాయాలలో వైజ్ఞానిక విలువలతో కూడిన కథనాలు చిన్నపిల్లలకు సైతం చేరవేసే విధంగా రచనలు చేయవలసిన ఆవశ్యకత ఈ మేధావులపై ఉన్నదని ఆమె నొక్కి వక్కాణించారు. భారత రామాయణ గ్రంథాలు చదవకుండా పరమతానికి చెందిన వ్యక్తులు, సంస్థలు వాటిపై అభాండాలు వేసి రచనలు చేసి గత 70 సంవత్సరాలుగా వాటిని వక్రీకరించడం వలన యువతకు వాటి విలువలు తెలియకుండా పోయిందని శ్రీమతి శాంతిశ్రీ విమర్శించారు. ఆక్రమణదారుల వలన సాంస్కృతిక సాంప్రదాయాలతో పాటు భౌగోళిక పరిస్థితులు కూడా మారిపోతున్నాయని, దీనిని అరికట్టే ప్రయత్నం వలననే అమెరికాలో ట్రంప్ గెలుపుకు దారితీసిందని శాంతిశ్రీ విశ్లేషించారు. నీతిగా, నిజాయితీగా ఉంటూ నిజాలను నిర్భయంగా చెప్పగలిగితే ఎవరికీ భయపడనక్కర్లేదు అని అంటూ వాటిని అందరూ ఆమోదిస్తారు కూడా అని శాంతిశ్రీ పేర్కొన్నారు. ఒక గ్రంథము లేదా ఒక వ్యక్తి చెప్పే సిద్ధాంతం మీద హిందూ ధర్మము జీవించదని, ఆయా ప్రాంతాలను బట్టి, వాతావరణ పరిస్థితిని బట్టి, సాంప్రదాయాలను బట్టి అనేక దేవుళ్లను కొలుచుకునే అవకాశము ఈ ధర్మంలో మాత్రమే ఉన్నదని ఆమె వివరించారు. హిందూ మతం ఒక మతం కాదని, ఒక జీవన విధానం అని అంటూ, హిందూ ధర్మమే స్త్రీవాదమని, ఇక్కడ స్త్రీకి ఇచ్చినంత గౌరవం, ప్రాధాన్యత, ప్రాముఖ్యత మరి ఏ దేశంలోనూ వేరే ఏ మతంలోనూ ఉండదని ఆమె పేర్కొన్నారు. ఆర్థిక శక్తికి లక్ష్మిగా, అక్షరశక్తికి సరస్వతిగా, ఆయుధశక్తికి పార్వతిగా, స్త్రీని దేవతామూర్తిగా గౌరవించే దేశం మన దేశమే అని అంటూ, భార్య అయిన మండోదరి మాట విననందున రావణాసురుని పరిస్థితి ఏమైందో మనకందరికీ తెలుసునని, ద్రౌపది పరాభవమే కురుక్షేత్ర యుద్ధానికి దారితీసింది అని ఆమె సోదాహరణంగా వివరించారు. శాస్త్ర విజ్ఞాన విలువలు మన హిందూ ధర్మంలోనే ఉన్నాయని, మన అన్ని పండుగలు స్త్రీ దేవతామూర్తులకు సంబంధించినవని మరియు మాతృదేవోభవ అనే భావనతో ఇతరులను గౌరవించే సాంప్రదాయం మొదలవుతుందని ఆమె అన్నారు. ఉమాపతి, సీతాపతి, లక్ష్మీపతి వంటి పేర్ల ద్వారా స్త్రీకి ఇచ్చిన గుర్తింపును కూడా అర్థం చేసుకోవాలని అన్నారు. కులం మరియు జాతి అనేవి పర్యాయ పదాలుగా వాడుతున్నారని, కులం పోర్చుగీస్ వారి ద్వారా మన దేశంలో ప్రవేశించిందని, కానీ జాతిలో అందరూ కలిసి ఉంటారని, ఇది ధార్మిక విధానానికి సంబంధించినదని పేర్కొంటూ, ఈ జాతిని కులాల పేరుతో విడదీసి చర్యలను నివారించడంలో అంబేద్కర్ కంటే ముందు శ్రీ వీర సావర్కర్ పతిత పావన సంఘటన అనే కార్యక్రమం ద్వారా దళితులను దేవాలయాల్లోనికి ప్రవేశింపజేశారని ఆమె అన్నారు. కొంతమంది మేధావులు విచ్ఛిన్నకర విద్రోహ శక్తులతో కలిసి మరొకసారి దేశ విభజనకు ప్రయత్నించడం చాలా బాధాకరమని ఆమె తెలిపారు.
తెలుగు రాష్ట్రాలలోని త్యాగధనులు, స్వాతంత్ర్య పోరాట యోధుల చరిత్రను పాఠశాలలలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు నేర్పించినట్లయితే చిన్నారుల మనస్సులలో అటువంటి వారి త్యాగం చిరస్థాయిగా ఉంటుందని, మహారాష్ట్రలో శ్రీ ఛత్రపతి శివాజీ శాశ్వతంగా అక్కడి ప్రజల హృదయాలలో నిలిచిపోవడానికి అదే కారణంగా ఆమె పేర్కొన్నారు. హృదయాలకు హత్తుకునే విధంగా పుస్తకాలు వ్రాయవలసిన బాధ్యత ఈ తరం మేధావులపై ఉన్నదని శ్రీమతి శాంతిశ్రీ పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ శ్రీనివాసరావు ప్రసంగిస్తూ యువతలో దేశభక్తి పెంపొందించే విధంగా మన రచనలు ఉండాలని, అందుకు తగినట్లుగా శాస్త్ర విజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఆయన కోరారు. సమాలోచన స్థానిక అధ్యక్షులు, స్థానిక నన్నయ్య విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ శ్రీ ఏ మట్టారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కార్యదర్శి, విశ్రాంత ప్రిన్సిపాల్ అయిన డాక్టర్ జె సనత్ కుమార్ అతిథులను పరిచయం చేయగా, ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీ కొత్తపల్లి అప్పాజీ గారి స్వాగతంతో, సమాలోచన నగర సంయోజకులు శ్రీ చిలుకూరి రాధాకృష్ణ గారి వందన సమర్పణతో ఈ సమావేశం ముగిసింది. సుమారు 200 మందికి పైగా విద్యావంతులు, మేధావులు, ఆలోచనాపరులు పాల్గొన్న ఈ సదస్సు అనేక ప్రశ్నలు, వాటికి ప్రొఫెసర్ శాంతిశ్రీ గారి సమాధానాలతో ఆద్యంతం ఈ సదస్సు రసవత్తరంగా జరిగింది.